మాధురి తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఎంతగా ఫేమస్ అని అందరికీ తెలుసు. అయితే మరోసారి వార్తలకు ఎక్కారు దివ్యల మాధురి. అయితే ఈసారి తన రాజా దువ్వాడ శ్రీనివాస్ కోసమో, ఆస్తి పంపకాల కోసమో, దువ్వాడ వారి ఇంట పంచాయతీ కోసమో కాదు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది దివ్యల మాధురి. 2 నెలల క్రితం దువ్వాడ పైన పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారట. అయితే ఆ వ్యాఖ్యలకు ఇప్పుడు పోలీసులను ఆశ్రయించింది మాధురి. దువ్వాడ శ్రీనివాస్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను ఆయన ప్లేస్లో, ఆయన స్థానంలో ఆయనకు మద్దతుగా పోలీసులకి పవన్ కళ్యాణ్ పైన ఫిర్యాదు చేసింది దివ్యల మాధురి. అయితే ఇటీవల కాలంలో దువ్వాడ శ్రీనివాస్ కూడా గతంలో పవన్ కళ్యాణ్కి సంబంధించి పెళ్లిల పైన, పవన్ కళ్యాణ్కి 3 భార్యలు ఉన్నారు, పవన్ కళ్యాణ్ 3 వివాహం ఆడారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యల పైన ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా వ్యాప్తంగా దువ్వాడ శ్రీనివాస్ ప్రవర్తన, ఆయన మాటలకు సంబంధించిన విషయంలో ఇప్పుడు ఏ రకంగా అయితే సోషల్ మీడియాలో మాట్లాడిన వారిపై కేసులు నమోదవుతున్నాయో అదే క్రమంలో దువ్వాడ శ్రీనివాస్పై కేసు నమోదైంది. ఆయన పైన ఫిర్యాదు కూడా అందింది. ఆయనను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆయన పరారులో ఉన్నారు. అయితే అరెస్ట్ చేయకుండా ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్పై రివర్స్ అటాక్లో భాగంగా పవన్ కళ్యాణ్పై కూడా ఆయన అంటే తన మాధురితో కలిసి ముఖ్యంగా మాధురి చేత ఫిర్యాదు చేయించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో ఆవిడ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కొంత మీడియాతో కూడా మాట్లాడారు. గతంలో దువ్వాడ శ్రీనివాస్ చేసింది తప్పైతే పవన్ కళ్యాణ్ చేసింది ఏంటంటే కూడా ఆవిడ మాట్లాడుకొచ్చారు. కొంత పవన్ కళ్యాణ్ పై రివర్స్ అటాక్లో దివ్యల మాధురి పాల్గొన్నారు. తన రాజా దువ్వాడ శ్రీనివాస్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి దివ్యల మాధురి ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. మరి పోలీసులు రియాక్షన్ ఏంటో చూడాలి. ఒకసారి ఈ ఫిర్యాదు తర్వాత ఆర్టీవీతో మాట్లాడింది మాధురి. ఆవిడ ఏం మాట్లాడిందో చూద్దాం. టెక్కలి పోలీస్ స్టేషన్ వేదికగా ఈరోజు వైసీపీ వర్సెస్ జనసేన నేతలు పరస్పరంగా ఫిర్యాదులు ఇచ్చుకుంటున్నారు. 2 ఏళ్ల క్రితం దువ్వాడ శ్రీనివాసరావు అప్పటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2 ఏళ్ల తర్వాత పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. కాకపోతే అప్పట్లోనే తనపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకి ప్రతిఘటించి నేను చేశాను అని చెప్పి ఈరోజు దివ్యల మాధురి ఈరోజు టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ పరస్పర ఫిర్యాదుల మేరకు ఈ ప్రస్తుతం అప్పట్లో జనసేన అధినేతగా ఉండి ఇప్పుడు మాత్రం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఏ ఫిర్యాదుని పరిగణనలో పోలీసులు తీసుకుంటారు. ఇప్పటికే దువ్వాడ శ్రీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏ క్షణానైనా అరెస్ట్ చేయడానికి మాత్రం రంగం సిద్ధం చేశారు. మరి ఈవిడ ఇచ్చినటువంటి ఫిర్యాదుని ఏ విధంగా పోలీసులు యాక్సెప్ట్ చేస్తారని అసలు ఏమైనా పోలీసులు అందరు ఫిర్యాదులు నమోదు చేసుకున్నారు. అసలు 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మీరు అదే తప్పు చేస్తున్నారు. వాళ్ళే 2 ఏళ్ల తర్వాత ఫిర్యాదు చేశారని చెప్తున్నారు. మరి మీరు 2 ఏళ్ల తర్వాత ఫిర్యాదు చేయడం ఆంతర్యం ఏంటి? మేము 2 ఏళ్ల తర్వాత ఫిర్యాదు చేయట్లేదండి. గత నెలగా వచ్చిన సోషల్ మీడియా పోస్టుల వేదికగా మేము కంప్లైంట్ చేస్తున్నాం. మేము 2 ఏళ్ళ ముందు వచ్చిన వాటి మీద మేము కంప్లైంట్ చేయలేదు. ఈ జస్ట్ 1 మంత్ నేను ఆల్రెడీ ఎవిడెన్స్ సహా ఇచ్చాను. జస్ట్ అక్టోబర్లో వచ్చిన వాటికి నేను యాక్షన్ తీసుకోమని ఇచ్చాను. అది కూడా ఏంటి, మన అసెంబ్లీలో మహిళల రక్షణకి పెద్దపీట వేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పిన తర్వాత మాకు కొంచెం నమ్మకం కుదిరింది. ఓకే, వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు కదా, సో మా మీద ఏమైనా మేము కంప్లైంట్ వేస్తే యాక్షన్ తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయి. ఈ ఫిర్యాదులో దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఫిర్యాదా, లేకపోతే మహిళల రక్షణ లేదని ఫిర్యాదు? మహిళలకి రక్షణ లేదని ఫిర్యాదు. అంటే ఓన్లీ సోషల్ మీడియా కార్యకర్తలనే మీరు హైలైట్ చేసి టార్గెట్ చేస్తున్నారు తప్పితే మహిళల్ని మీరు రక్షించట్లేదు. మహిళల్ని టార్గెట్ చేసే వాళ్ళని మీరు రక్షించట్లేదు. కేవలం వైసీపీ కార్యకర్త అంటే టార్గెట్ చేసి ఏదో విధమైన అనవసరమైన కేసుల్లో ఇరికించి బనాయిస్తున్నారు తప్పితే మీరు మహిళలకి ఏం రక్షణ చూపించట్లేదు. చూపిస్తే మీరు చూపించండి. ఇప్పుడు మీరు రక్షణ చూపిస్తామని మీరు ఒప్పుకున్నట్లయితే, మీరు మహిళల రక్షణకే పెద్దపేట మేము వేసాము, మహిళల రక్షణే మాకు ముఖ్యం అనుకుంటే, ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మా మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ నీచంగా పోస్టులు పెడుతూ ఇచ్చినటువంటి ఒక పోస్ట్ ఏదైనా అనుచిత వ్యాఖ్యల పోస్ట్ ఏదైనా ఉంటే కంప్లైంట్ ఉన్నాయండి. అది చాలా పెద్దది. మీకు విత్ ఎవిడెన్స్ సహా ఉన్నాయి. ఈ మధ్యన సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు సార్ మీద. అదైతే చిన్న వీడియో క్లిప్పింగ్ ఉంది. మా మీద అయితే యూట్యూబ్ లింక్లు అండి అవన్నీ. సార్ మీద అయితే చూడండి, సార్కి 2 years బిఫోర్ పెట్టారే, మరి ఇప్పుడు ఈ విధంగా నీచంగా ఒక ఎమ్మెల్సీ, తను ఒక ఎమ్మెల్సీ కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు. చూడండి, మరి ఇవేంటండి? అరే నా కొడకా, నీకు తెలుసో లేదు, మరి ఇవేంటండి? ఒక కార్యకర్తగా ఈరోజు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యం మీరు ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ఒక కార్యకర్తగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా మాత్రమే మేము వచ్చాము.
ఎప్పుడో 2 years బ్యాక్ శ్రీనివాస్ గారు ఏవో అనుచితమైన వ్యాఖ్యలు చేస్తారని మీరు కంప్లైంట్ తీసుకున్నారు కదా. సో ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారి మీద మీరు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్నారు కదా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని అడుగుతూ మహిళలకి రక్షణకి పెద్దపేట వేశామని చెప్పుకునే ప్రభుత్వం ఇప్పుడు ఒక మహిళగా నా మీద అనుచితమైన వ్యాఖ్యలు జనసేన వాళ్ళు పోస్టులు పెడుతున్నారు, సోషల్ మీడియా వేదికగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో పెడుతున్నారు. సో దాని మీద మీరు యాక్షన్ తీసుకోరని అడుగుతున్నాను. సో నేను కంప్లైంట్ పెట్టడం జరిగింది, దాని మీద ఎంతవరకు యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాలి. మరి ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ ఎఫ్ఐఆర్ నమోదైంది, ఏ క్షణాన్నైనా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదుకి పోలీసులు ప్రాధాన్యత ఇస్తారనుకుంటున్నారు. మరి ప్రాధాన్యత ఇస్తారంటే కూటమి ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ అబద్ధాలా, నిజాలు కావా? కూటమి ప్రభుత్వం మన అసెంబ్లీ సాక్షిగా హోమ్ మినిస్టర్ గారు ఏం చెప్పారు? అనిత గారు, ఏ మహిళకైనా సోషల్ మీడియాలో పోస్టులు ఎవరైనా అసభ్యకరంగా పెడితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. సో హోమ్ మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి మేము యాక్షన్ తీసుకుంటారనే నమ్మకంతో, ఆ సుదుద్దేశంతో మాత్రమే మేము వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇక మీద వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో మేము కూడా వేచి చూస్తున్నాం. ఇప్పుడే కదా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే అసభ్యకరమైనటువంటి పోస్టులు కావచ్చు, ఈ ప్రక్రియలో చిత్తశుద్ధితో వాళ్ళు వ్యవహరిస్తారనుకుంటారు, లేకపోతే కక్ష సాధింపు చర్యలకి దీన్ని వేదిక చేసుకుంటారు? ఈ చిత్తశుద్ధిగా వ్యవహరిస్తారా లేదా చూడాలండి. మాకైతే ఇంతవరకు కక్షపూరితమైన చర్యలుగానే కనిపిస్తున్నాయి ఇవి. ఎందుకంటే వాళ్ళ కక్షపూరితమైన చర్యలు రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. వైసీపీ కార్యకర్త అంటే చాలు వాళ్ళ మీద కేసులు పెట్టడం, అనవసరంగా వాళ్ళ మీద లేనిపోని కేసులు పెట్టి 41 నోటీసులు ఇష్యూ చేయడం, ఎప్పుడో ఎవరో ఏవో గొడవలు ఉంటే వాళ్ళ ఇప్పుడు వీళ్ళని ఎరికించి పెట్టడం, సోషల్ మీడియా కార్యకర్త అని చెప్పుకునే ప్రతి వైసీపీ కార్యకర్త మీద కేసులు పెట్టి బనాయించి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. దీంట్లో కక్షపూరితమైన రాజకీయాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అంతే. అంటే నమోదైంది, అరెస్ట్ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాసరావు పరారిలో ఉన్నారు, నిజమేనా? దువ్వాడ శ్రీనివాస్ పరారిలో ఉండాల్సిన అవసరం దువ్వాడ శ్రీనివాస్కి లేదండి. అతను తుపాకీ గుళ్ళకి ఎదురెళ్ళిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ గారు, అది అందరికీ తెలుసు. దువ్వాడ శ్రీనివాస్ అతను మా ఇంట్లోనే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయి పిరికి పందులాగా పారిపోవాల్సిన అవసరం లేదు. ఇంతవరకు అతను 41 నోటీసులు కూడా ఇష్యూ చేయలేదు పోలీసులు. మరి ఎందుకు ఈ తాత్పర్యం చేస్తున్నారో, ఎందుకు మరి ల్యాక్ చేస్తున్నారో నాకు తెలియదు. మేము కూడా సోషల్ మీడియాలో చూడడం మాత్రమే మాకు తెలిసింది. కంప్లైంట్ ట్రై చేస్తారని మాకు ఇంతవరకు ఎటువంటి నోటీసులు కూడా ఇష్యూ చేయలేదు. ఇంకా పకడ్బందీగా ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ప్రక్రియలో భాగంగానే 41 నోటీస్ ఇష్యూ చేయడం కారణం మాకు కూడా అనిపిస్తుంది. పకడ్బందీగా అతను అరెస్ట్ చేయాలనే 41 నోటీస్ ఇష్యూ చేయకుండా ఇలాగా ల్యాక్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడో 2 years బిఫోర్ అతను చేసినట్టు వ్యాఖ్యల్ని పట్టుకొని, అది కూడా పవన్ కళ్యాణ్ గారు మా మంత్రులకు చెప్పు తీసి కొడతామంటే దానికే రియాక్ట్ అయ్యి అతను మాట్లాడాల్సి వచ్చింది. కానీ తను ఇంటెన్షనల్గా ఏమీ మాట్లాడని వ్యాఖ్యానాలు అయితే కాదు. అతను పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసి మినిస్టర్లను కొడతామని చెప్తే దానికి రియాక్ట్ అయ్యి అతను మాట్లాడడం జరిగింది. ఎప్పుడో 2 years బ్యాక్ జరిగినటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఇప్పుడు శ్రీనివాస్ గారి మీద కంప్లైంట్ పెట్టి 41 నోటీస్ కూడా ఇంతవరకు ఇష్యూ చేయకుండా చేస్తున్నారంటే దీని మీద ఏదో కుట్రపూరితమైన రాజకీయం కనిపిస్తోంది అందరికీ కూడా. టెక్కల్లో మాత్రం ఈరోజు దువ్వాడ శ్రీనివాస్పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో పాటు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిని పై చర్యలు చేపట్టాలని హోమ్ మినిస్టర్ అనితతో పాటు కూటమి ప్రభుత్వాన్ని కోరేందుకు టెక్కల్లో ఈరోజు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏ క్షణానైనా అరెస్ట్కి రంగం సిద్ధం చేసిన పోలీసులు దువ్వాడ శ్రీనివాస్ను మాత్రం అరెస్ట్ చేస్తారు. కానీ 41 నోటీస్ ఇప్పటివరకు ఇవ్వకుండా తత్సారం చేస్తున్నారంటే వ్యూహాత్మకంగా ఆయన అరెస్ట్కి మాత్రం ఒక కుట్రపూరితమైనటువంటి ప్రక్రియ మాత్రం వెనక నడుస్తుందనే ఒక అభిప్రాయాన్ని మాత్రం మాధురి వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. కంప్లైంట్ ఇవ్వడానికి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు
సోషల్ మీడియాలో పార్టీకి సంబంధం లేకుండా ఎవరి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో అది విని మాకు నమ్మకం కుదిరి మా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద, ఇంకా నేను వైసీపీ కార్యకర్తలు నేను మాధురి అనే నా మీద చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. సో మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మేము మా ఎంపీపీలు, ఎంపీటీసీలు, ప్రెసిడెంట్లు, మండల టౌన్ ప్రెసిడెంట్లు అందరూ కలిపి మీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద మీరు తప్పకుండా సిబిఐ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. రండి అందరూ. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.